షీలా చౌబాల్ అనే వ్యక్తి తన తాత షిరిడీ సాయిబాబాను స్వయంగా దర్శించుకున్నప్పుడు జరిగిన సంఘటనను సాయిలీలా మాసపత్రికకు వివరించడం జరిగింది. ఆ సంఘటన ఏ రోజు సాయి అమృత పలుకుల్లో విని తరిద్దాం. షీలా చౌబాల్ అనే వ్యక్తి తన తాతయ్యకు జరిగిన సంఘటనని అతని మాటల్లోనే విందాం. మా తాతల కాలంలో జరిగిన విషయం ఇది. వారు షిరిడీకి వెళ్ళినప్పుడు వారుండే ఇంట్లో ముందుగా భోజనం వండి బాబాకు నివేదించడానికి సిద్ధం చేసేవారు. ఆ నివేదన మధ్యాహ్నార్తికి ముందు జరిగేది. అదే సమయంలో చాలామంది భక్తులు వారు చేసిన వంటకాలతో భోజన పాత్రలు పట్టుకొని ద్వారకామాయికి చేరుకునేవారు. మా నాన్నమ్మ అయితే మంచి వంకాయ కూర తయారు చేసి పట్టుకొచ్చేది. ఎంతో భక్తి ప్రేమలతో తయారు చేసిన వంటకం అది. అయితే ఆ వంకాయ కూర తేవడంతో ఒకరోజు ఎందుకో కాస్త ఆలస్యమైంది. అందుచేత మిగతా భక్తులందరూ హారతి మొదలు పెట్టేద్దామా అని బాబాని అడిగేవారు. దానికి బాబా నవ్వుతూ, ఆగండి, నా కోసం వంకాయ కూర వస్తుంది అనేవారు. అంతలో మా నాన్నమ్మ వంకాయ కూర పట్టుకుని వచ్చింది. అప్పుడు బాబా, ఇదిగో ఆమె నా కోసం వంకాయ కూర పట్టుకు వచ్చింది అని ఆనందంగా దాన్ని తినేవారు. ఎందుకంటే ఆ కూర నిండా నిండి ఉన్న భక్తి ప్రేమలని బాబాకి తెలుసు. కొన్నాళ్ళు మా తాతలు షిరిడీ వదిలిపెట్టి వచ్చేటప్పుడు బాబా అనుమతికని ద్వారకామాయికి వెళ్ళారు. అప్పుడు బాబా మా తాతకు ఆయన యొక్క చిత్రపటాన్ని ఇచ్చారు. ఈ చిత్రపటం ఇంటికి పట్టుకెళ్ళండి. ఈ చిత్రపటంలో నేనే ఉన్నానని గుర్తుంచుకోండి. కాబట్టి ఇంక మీరు మళ్ళీ షిరిడీకి రానవసరం లేదు అన్నారు. ఆ కాలంలో మా తాతకు వచ్చే జీతం చాలా తక్కువ. ఇంకా ఆయన చూసుకోవలసిన కుటుంబం చాలా పెద్దది. అందుచేత షిరిడీ వెళ్ళి రావడం అంటే చాలా కష్టంతో కూడిన పని అయిపోయేది. అందుకోసమే అన్నట్లుగా బాబా తన చిత్రపటాన్ని ఇచ్చి ఇంట్లోనే పూజ చేసుకోండి, షిరిడీకి రావద్దు అని చెప్పారు. బాబా ఆజ్ఞ ప్రకారంగానే మా తాత కూడా ఇంట్లోనే బాబా పూజను భక్తి శ్రద్ధలతో చేసేవాడు. ఇంకెప్పుడు వారు షిరిడీకి వెళ్ళలేదు. ఇప్పుడు మేమందరం ఎంతో అదృష్టవంతులము అనిపిస్తుంది. ఎందుకంటే బాబా స్వయంగా తన చేతులతో ఇచ్చిన ఆయన చిత్రపటం మా ఇంట్లో ఇప్పటికీ ఉంది. దాన్నే మేము మా వంశీకులందరము పూజిస్తూ ఉంటాము. బాబా ఒక్కో భక్తునికి ఒక్కొక్క అనుభూతినిస్తూ ఉండేవారు. ఇక్కడ మనం గమనిస్తే ఆ కుటుంబం యొక్క ప్రేమకు బాబా లొంగిపోయారు. కానీ వంకాయ కూరకు మనం పెట్టే చపాతీకు అని భావించకూడదు. బాబాకు వంకాయ కూర, బెండకాయ కూర, చపాతీ ఇవే ఇష్టమని అనుకోవడం మన పొరపాటు. బాబా నాలుకకు రుచి అనేదే ఉండదు. బాబా చూసేది ఆ భక్తుల యొక్క ప్రేమను, కానీ మనం పెట్టే ఆ కూరల మీద ఇష్టం కాదు. అది ఆ భక్తుల మీద ప్రేమ మాత్రమని మనం గ్రహించాలి. షిరిడీకి రావడం పదే పదే కష్టమవుతుందని బాబా ఆ ఫోటో రూపంలో కూడా నేనే ఉన్నానని తెలియజెప్పడానికి ఆ ఫోటోనే పూజించుకోండి అని చెప్పారు. చిత్రపటానికి నాకు భేదం లేదని ఎన్నో సందర్భాల్లో బాబా తెలియజేశారు. కాబట్టి ఇప్పటికే మన ఇంట్లో ఉన్న సాయినాథుని చిత్రపటం సాక్షాత్తు షిరిడీ సాయిబాబానే అని మనం గ్రహించరగాలి. ఈరోజు ఒక మంచి విషయాన్ని మనందరికీ తెలియజెప్పారు సాయినాథుడు.